శాపం వల్ల 7 రోజుల్లో మరణించాల్సి వస్తుందని తెలిసిన రాజు పరీక్షితుడు సింహాసనం విడిచిపెట్టి గంగానది తీరం వద్ద కూర్చున్నాడు. తన చివరి రోజులను భగవంతుని స్మరణలో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అనేక మంది ఋషులు, మహర్షులు ఆయన వద్దకు వచ్చారు. వ్యాస మహర్షి, నారదుడు మరియు అనేక ఋషులు. కాని అందరూ ఎదురుచూసింది ఒక్కరికోసం. అతనే వ్యాస మహర్షి కుమారుడు, పరమజ్ఞాని, త్యాగమూర్తి అయిన సుఖ మహర్షి. సుఖ మహర్షి రాగానే ఆ ప్రాంగణం ప్రకాశించింది. అన్ని ఋషులు ఆయనకు గౌరవంగా లేచారు. రాజు పరీక్షితుడు నమస్కరించి వినయంగా అడిగాడు, ఓ మహర్షి, నాకు జీవితంలో ఇంకా 7 రోజులు మాత్రమే ఉన్నాయి. మరణం సమయంలో మానవుడు ఏం వినాలి, ఏం జపించాలి, ఏం స్మరించాలి? దానికి సుఖ మహర్షి సమాధానమిచ్చాడు, ఓ రాజా, మరణ సమయంలో అత్యంత ప్రధానమైన ధర్మం భగవంతుని మహిమలు వినడమే. నేను నీకు శ్రీమద్భాగవతం కథను వినిపిస్తాను. అది జ్ఞానం, భక్తి యొక్క సారం.